నకిలీ బంగారాన్ని అసలు బంగారమని నమ్మించి 5 లక్షలతో జంట పరారైన ఘటన తిరుపతి జిల్లా లక్ష్మీపురంలో జరిగింది. వైద్య ఖర్చుల నెపంతో 3 దుకాణాల్లోని వ్యాపారాలను నకిలీ బంగారంతో సిటిఎంకు చెందిన భాస్కర్, అంకిత బురిడి కొట్టించారు. మోసపోయామని గ్రహించిన వ్యాపారులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వాళ్ళది ఆ మహిళ ఇచ్చింది. ప్లస్ ఎక్కడున్న నేటివ్ అంటే ఇక్కడ మేము ప్రస్తుతానికి కిర్చానూరులో ఉన్నాము, హాస్పిటల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి తీసుకొని పోయి ఉన్నారు. మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? మాకు ఈవినింగ్ 5:50 నుండి 6:30 మధ్యలో మా గ్రూప్లో మెసేజ్ వచ్చింది. ఆ మహిళ ఇంకో చోట కానీ 2,70,000 పెట్టున్నారు. వాళ్ళ ఫోటో పంపిస్తే గ్రూప్లో మాకు అప్పుడు తెలిసింది ఆ మహిళ ఇక్కడ కానీ మధ్యాహ్నం వచ్చిన్నారు. అప్పుడు మాకు ఐడియా వచ్చింది. ఇంకో చోట అంటే తిరుపతిలోనే, అంటే చంద్రగిరి కాడ ఎక్కడ అక్కడ మీరు ఇన్నేళ్ళకి అయితే ఫస్ట్ టైం ఇలా ఫస్ట్ టైం అది. ఒక జెంట్స్ ఇద్దరు వచ్చినారు. వాళ్ళు మనం ఆధార్ కార్డ్ అన్ని తీసుకున్నాము, హాస్పిటల్ ఎమర్జెన్సీ ఏదో అన్నీ అమౌంట్ తీసుకున్నారు. ఒక నెక్లెస్ ఇచ్చారు, 16 గ్రామ్ నెక్లెస్, 1,40,000 తీసుకున్నారు అమౌంట్. అక్కడ ఏమైందంటే అది వస్తువు అనేది చూడడానికి బంగారు లాగే ఉంది. అది బంగారు లాగే ఉంది. మేము చెక్ కూడా చేసినాము, కానీ మన దగ్గర మిషన్లు అన్నీ ఉండవు. మనం నార్మల్గానే చెక్ చేయగలము. నార్మల్గా చెక్ చేస్తే బంగారు లాగే ఉండింది. ఇంకా వాళ్ళు కూడా హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉంది, మాకు అది కట్టాలి అని చెప్తే ఇంక మనం కూడా అన్ని వాళ్ళ ప్రూఫ్ అన్ని తీసుకొని లోన్ ఇచ్చాము. అది ఇంకా కాసేపు తర్వాత సాయంకాలం పూట తెలిసింది మనకు అది బంగారు కాదు. మా గ్రూప్లో ఫోటో వచ్చింది. వాళ్ళు ఇంకో చోట కూడా ఆ విధంగా పెట్టేస్తున్నారు, మళ్ళీ మా పక్కన షాప్లో కూడా పెట్టేస్తున్నారు. అవన్నీ మళ్ళీ తెలిసినాక ఒక్కొక్కటిగా మాకు బయటపడింది.